హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే నేను డ్యూటీకి రావడం జరిగింది. ఈ రోజు రిప్ కరెంట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రిప్ కరెంట్స్ ఎలా ఉంటాయి, ఏ ప్లేస్ లో ఎక్కువ ఉంటాయి అనేది మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఆ రిప్ కరెంట్ ని మనం ఎలా గుర్తించాలి, ఆ రిప్ కరెంట్ లో పడేటప్పుడు ఎలా బయటికి రావాలనేది వీడియోలో మీకు చెప్తాను చూడండి. రిప్ కరెంట్స్ అనేవి అన్ని బీచ్ల్లో కూడా ఉంటాయి. అవి ఎక్కువ లోతైన ప్లేస్ లోనే ఎక్కువ ఉంటాయి. అది కూడా యారడ్ బీచ్ లో చాలా ఎక్కువ ఉంటాయి ఈ రిప్ కరెంట్స్ అనేవి. రిప్ కరెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే, కెరటాలు వచ్చేటప్పుడు ఒక వైపు ఫ్రాగ్ ఉంటది, ఒక వైపు డార్క్ గా ఉంటది. ఫ్రాగ్ అంటే నొరగ టైప్ వచ్చేటప్పుడు అది ఫ్లాట్ గా ఉంటది, అక్కడ సేఫ్ గా ఉంటది. ఎక్కడైతే డార్క్ గా ఉంటది, ఎక్కడైతే ఫ్రాగ్ అనేది ఉండదో, నొరగ అనేది ఉండదో, ఆ ప్లేస్ లో గొయ్యి ఉంటది. అదే రిప్ కరెంట్ లోపలికి తీసుకెళ్లిపోతుంటది. అది రిప్ కరెంట్ లాగేటప్పుడు ఏ డైరెక్షన్ లో అవుతుందో ఆ డైరెక్షన్ లో మనం వెళ్ళిపోవాలి రిప్ కరెంట్ తో పాటు. అలా వెళ్ళిపోతూ అలా లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, అలా సైడ్ అయిపోవాలి. లేకపోతే ఆ రిప్ కరెంట్ లో పడి లోపలికి వెళ్ళి మునిగిపోవడం జరుగుతుంది. ఇది కొంత స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి ఈ రిప్ కరెంట్ లో పడితే బతికే ఛాన్సెస్ ఉంటాయి. అసలు స్విమ్మింగ్ రాని వాళ్ళు అయితే వెంటనే చనిపోతారు. రిప్ కరెంట్స్ అనేవి చాలా డేంజర్. ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకొక వీడియోతో మేము ముందుంటా. ఇట్లా మీ బీచ్ లైఫ్ కోడ్. జై హింద్.